ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపునకు ప్రత్యేక విధానం సిద్ధమవుతోంది. హెచ్ బ్లాక్గా 6 టన్నులకు పైగా బరువుండే భారీ ఎక్విప్మెంట్ సిద్ధం చేస్తున్నారు ఇంజనీర్లు. బోట్లను త్వరగా బయటకు తీయాలనే ప్రయత్నాలలో ఇదే చివరి ప్రయోగం కాబోతోంది. బోట్ల తొలగింపునకు వినియోగించబోయే చివరి ప్రయత్నంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపుకు అత్యద్భుతమైనటువంటి అతి కొత్త విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక బోటును ఒకేసారి ఒడ్డుకు తరలించే విధంగా కూడా గడ్డర్లను తయారు చేసి వాటిని సిద్ధం చేయబోతున్నారు. ఇంత బలమైనటువంటి ఇంత భారీ గడ్డర్లను రెడీ చేసి తీసుకురావడంలో ఏ విధమైనటువంటి విధానం వాడబోతున్నారు? ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పుల్లింగ్ చేయాలని ట్రై చేసాం. కాకపోతే నిచ్చే బోల్డర్స్ ఉన్నందు వల్ల అది మూవ్ అవ్వట్లేదు ముందుకి. సెకండ్, ఇప్పుడు ఇది ఒక హెచ్ ఫ్రేమ్ చేసుకొని 2 బోట్ల మీద హెచ్ ఫ్రేమ్ పెట్టుకొని దానికి 10 నెంబర్స్ 10 టన్ చైన్ బ్లాక్స్ హ్యాంగ్ చేసుకొని ఆ బోట్ ఉండే పొజిషన్ దగ్గరికి తీసుకెళ్లి 2 బోట్లని చైన్ బ్లాక్లు దాన్ని ఏదైతే మునిగిపోయి ఉందో బోటు దాన్ని హ్యాంగ్ చేసుకొని ఫస్ట్ ఏం చేస్తాం, గటర్లు దీని మీద హెచ్ ఫ్రేమ్ దీని మీద బేస్ చేసుకొని మూవ్ చేసి ఏదైతే బోట్ అయితే సబ్మర్జ్ అయి ఉందో అక్కడ తీసుకెళ్లి అడ్జస్టింగ్ బోట్స్ దాంట్లో 1 మీటర్ డెప్త్ వరకు వాటర్ నింపినప్పుడు ఏమవుతుందంటే మనకి బోట్ అనేది కొద్దిగా వాటర్లోకి సబ్మర్జ్ అవుతుంది. అయినప్పుడు కింద ఏదైతే మునిగిపోయి ఉందో బోటు మనం 10 టన్ చైన్ బ్లాక్స్ 10 నెంబర్స్ ఏవైతే వేస్తున్నామో దానికి హ్యాంగ్ చేస్తాం. హ్యాంగ్ చేసిన తర్వాత టైట్ చేసుకొని ఈ బోట్స్ లో ఉండే వాటర్ ని డివాటరింగ్ చేస్తారు. చేసినప్పుడు కింద ఉండే బోటర్ వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. కొద్దిగా పైకి ఫ్లోట్ అయినప్పుడు 2 బోట్లు ఏవైతే మనం హ్యాంగ్ చేసి పట్టుకున్నామో ఆ 2 బోట్లు మూవ్ అయ్యి ముందుకు రాగలదు అనేది ఒక ఇది ఆ ప్రాసెస్ లో ఉన్నాం ఇప్పుడు. అంటే దానికి మీరు వాడుతున్న గడ్డర్లు ఇప్పుడు ఇంత పెద్దది తయారు చేస్తున్నారు ఎక్విప్మెంట్, దీని వెయిట్ ఎంత ఉంటుంది, దీని తయారీకి ఎంత ఐరన్ వాడడం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు? ఇది వచ్చేసి మనకి ఫ్రేమింగ్ వరకు ఒక ఈచ్ లెంత్ వచ్చేసి 4 టన్స్, టోటల్ 6 టన్స్ వస్తుంది ఫ్రేమింగ్ హెచ్ ఫ్రేమ్. దానికి ISMB 450 బీమ్ యూజ్ చేస్తున్నాం, NPB బీమ్ అంటాం దాన్ని. అది మాక్సిమం లోడు 150 to 200 టన్ దాకా తీసుకుంటుంది. అంటే 3 బోట్లు లేదా 4 బోట్లు అయినప్పటికీ కూడా అంత వాటి టోటల్ ఓవరాల్ వెయిట్ 120 to 130 టన్స్. ఎలా అయినా మూవ్ చేయడానికి ఈజీ ఫ్లెక్సిబుల్ గా ఉండే అవకాశం ఉందా దీంతో? మనకి ఏదైతే అడ్జస్టింగ్ బోట్స్ ఉన్నాయో 150 టన్స్ స్టాండ్ అప్ క్యారింగ్ చేస్తాయి. మనకి వాటర్ లో బోట్ మునిగిపోయి ఉంది అంత వెయిట్ ఉండదు. వాటర్ లో ఉన్నంత వరకు వాటర్ పైకి వచ్చిన తర్వాత దాని వెయిట్ అనేది దీని మీద అప్లై అవుతుంది. మనం జస్ట్ కింద వాటర్ లో నుంచి 1 ఫీట్ పైకి లిఫ్ట్ చేసుకొని ఈ 2 బోట్లని మూవ్ చేసుకుంటూ ముందుకు రావాలనేది ఒకటి, ఇది అది ప్లాన్ చేసుకుంటాం. సో అయితే ఇది సక్సెస్ అవడానికి అంటే ఇది జరగడానికి ఇవాళ అయిపోతుందా, రేపు లేదా ఎల్లుండు, ఎన్ని రోజులు పట్టే అవకాశం? అంటే మాక్సిమం ఇంకా 3 డేస్ పడుతుంది. డైలీ ఒక బోట్ తీయగలం. ఈ ప్రాసెస్ లో 3 డేస్ పడుతుంది. మన బోట్ 3 డేస్ పడుతుంది. మొదటి బోట్ తీయడం అనేది ప్రారంభించడానికి ఎంతసేపు పట్టచ్చు? ఇది ఇవాళ 4 to 5 అవ్వచ్చు. ఇదంతా ఫ్యాబ్రికేషన్ సెట్టింగ్ సెటప్ చేసుకున్నందుకు 4 to 5 పడుతుంది. అయినా ఈవినింగ్ మేము తీసుకెళ్లి మూవ్ చేసి బోట్లు అక్కడ పొజిషన్ లో పెట్టుకుని చైన్ బ్లాక్లతో హ్యాంగ్ చేసుకుని ట్రై చేస్తాం ఈవినింగ్ మ్యాక్సిమం. లేదంటే రేపు మార్నింగ్ దాన్ని లోడ్ చేసుకొని తీసుకురావడం అది చేస్తాం. నైట్ టైం అంటే విజిబిలిటీ ఉండదు, కష్టం, మనం లోపల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాటర్లో మ్యాక్సిమం డే టైమే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి ఖచ్చితంగా కూడా అప్లై చేస్తే 3 రోజుల లోపల మొత్తం బోట్లన్నింటినీ కూడా బయటికి తీసేయగలము అని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మొత్తానికి ఈ విధానం కూడా సక్సెస్ అవుతుందని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, NTV, విజయవాడ నుంచి.